ఆన్సర్ రాని పరీక్షలన్నీ పెట్టుకుంటే పాస్ అయిపోతా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ రోజా సెల్వమణి. ఒక్క మినిస్ట్రీ హ్యాండిల్ చేయడమే కష్టం ఈ మహాతల్లి కంటే 2 మినిస్ట్రీలు అంట. ఏంటి ఈవిడ ఒక సత్యభామ అంట. కృష్ణుడు ఎవరమ్మా? అది చెప్పరు, సత్యభామలని పేరు చెప్తారు. ఇప్పుడు కృష్ణుడు ఎవరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డా? మరి రాఖీలు ఎలా కడుతున్నారు మీరు అందరు వెళ్ళి? మేము సత్యభామలం అని చెప్పినప్పుడు కృష్ణుడు జగనే అవ్వాలి కదా. మరి సత్యభామలు అందరూ వెళ్ళి రాఖీలు ఎలా కడతారు? ఇలాంటి పిచ్చి వరుసలు కలపకూడదు, ఎప్పుడు కలపకూడదు. మనం ఎలా చెప్పాలంటే, పోనీ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇది వీళ్ళ కోసం కాదనుకోండి, రావణాసురుడు వాళ్ళ చెల్లెలు శూర్పణఖ, అన్న చెల్లెళ్ళ బంధం, ఇలా చెప్పుకోవాలి. అంతే తప్ప మేము సత్యభామలం పోరాడతాం అంటే కృష్ణుడు జగన్మోహన్ రెడ్డికి రాఖీలు కట్టరు. సో మనందరం ఏంటంటే అన్న చెల్లెళ్ళ బాగుండే మీ ఇద్దరిది. కానీ నేను వెళ్ళి రాఖీ కట్టావు, పోనీ అన్నయ్య నన్ను అరెస్ట్ చేస్తారు, అన్నయ్య నా పరిస్థితి ఏంటి? ఆడదాండ్రాలో నన్ను తీసుకెళ్ళిపోతారు, 30 పేజీల నివేదిక, నేను ఇచ్చిన డబ్బులందరూ కూడా వైసీపీ కార్యకర్తలది కదా, డీటెయిల్స్ కూడా డిలీట్ చేస్తాం కదా, దీని తర్వాత ఇప్పుడు నా మీద విచ్చలవిడిగా 3 భవంతుల మీద కూడా కేసులు పెడతారు, నన్ను ఆదుకుంటావా అని చెప్పి. ఎక్కడా లేదు దాఖలాలు. పోనీ సాక్షి నీ కోసం నుంచుంటుందా? ఆ దాఖలాలు కూడా లేవు. ఏం చేద్దామని